అందరికీ నమస్కారం. ఒకేసారి స్టేజ్ మీద ఎంతమంది ఈ స్టేజ్ మీద పర్టికులర్‌గా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. దీని క్రెడిట్ అంతా దేవికి వెళ్తుంది. షేడ్ స్టూడియోస్ దేవి. తను అందరికీ బాగా ఇష్టమైన మనిషి. తను ఏం చేసినా మనస్ఫూర్తిగా చేస్తాడు. అందరితో పాజిటివ్ వైబ్స్ మెయింటైన్ చేస్తాడు. అందుకే తనంటే ఇష్టంతో ఎంతమంది వచ్చారు అని. అయ్యే ప్లీజ్ దేవి. నో నో థ్యాంక్ యూ. అయితే దేవి ఈజ్ లైక్ మై బ్రదర్. తన ట్రావెల్ అంతా నేను చూస్తున్నా దగ్గరుండి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ హిమ్ హియర్. ఈ 6 పాటలకి తను బ్యాక్గ్రౌండ్లో ఉండి ఏం చేశాడు మొత్తం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. అయితే ఉపేంద్ర గారు, ఇప్పటివరకు మీది ఐడెంటిటీ ఏంటో తెలియదు కానీ ఇక ముందు మీకు వాక్స్ బీట్స్ ఉపేంద్ర అంటారు. అంత ఇంతమందికి మీరు పరిచయం చేస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకా చాలామంది టాలెంట్ ఉన్నారు మన ఇండస్ట్రీలో. వాళ్ళందరికీ కూడా మీరు అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ కార్డ్ ఇది. అంటే వాళ్ళు ఏం చేయగలరని చూపించుకోవడానికి ఒక విజిటింగ్ కార్డ్ లాగా ఈ పాటలు పనికొస్తాయి. అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బీ ఎ బ్లెస్సింగ్ ఫర్ దేర్ కెరియర్స్. అండ్ అలాంటి ఒక ఇనిషియేషన్ మీరు తీసుకున్నందుకు అందరి తరపున నేను థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ ఈరోజు అంటే ఎప్పుడైనా నేను స్టేజ్ ఎక్కితే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఎప్పుడు మాట్లాడను. బట్ ఈరోజు కొంచెం ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను ఎంకి పాటలు చేస్తుండగా కరోనా వచ్చింది. 5 పాటలు రిలీజ్ చేసాం. ఇంకా 5 పాటలు షూట్ చేసాం. కానీ ఆగిపోయాయి పాటలు రిలీజ్ చేయడం. మొత్తం 78 పాటలు అవి. అందరం ఎంకి పాటల గురించి వినడమే కానీ ఎంకి పాటల గురించి ఎవరికి పూర్తిగా అవగాహన లేదు. అందుకు ఆ 78 పాటలు అథెంటిక్గా మొత్తం అందరి ముందుకు తీసుకొద్దామనే ఉద్దేశంతో ఎంకి పాటలు మొదలుపెట్టాను. రికార్డింగ్ అయితే చాలా పాటలు అయ్యాయి కానీ జనంలోకి వచ్చినవి 5 పాటలే. ఇంకొక 5 పాటలు రెడీగా ఉన్నాయి. ఈరోజు ఈ వేదికలో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇంతమంది టాలెంట్, ఎస్పెషలీ నేను ఈ నామది తర్వాత ఇది జారే మనసే జారే ఈ పాటలు తలకు కాన్సెప్ట్ డిజైన్ చూసిన తర్వాత, ఆ సోల్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఇంతమంది కొరియోగ్రాఫర్స్ ఉన్నప్పుడు నేను ఎందుకు పిక్చరైజ్ చేయాలి అని. నా ఇన్స్టాగ్రామ్లో ఆర్పి పట్నాయక్ బ్లూ టిక్ ఉంటుంది. నాకు ఇన్బాక్స్ చేయండి కొరియోగ్రాఫర్స్. మీలో ఎవరైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, ఎవరైతే చేయగలరని నమ్ముతానో వాళ్ళతోటి ఎంకి పాటలు ఇండిపెండెంట్గా చేయిస్తాను నేను. మొత్తం 78 పాటలకి మీ అందరికీ అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. డెఫినెట్గా ఎంకి పాటలు అంటే ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్క లైఫ్ టైం ఉంటుంది. 100 ఏళ్ల తర్వాత 100 ఏళ్ళ క్రితం రాసిన ఎంకి పాటలకి ఇప్పుడు నేను మ్యూజిక్ చేస్తున్నానంటే ఈ 78 పాటలు ఇంకా 100 ఏళ్ల తర్వాత కూడా ఎంతోమంది చూడబోతున్నారని మాత్రం మర్చిపోవద్దు. అందుకు అలాంటి పాటల్లో పార్టిసిపేట్ చేయాలి, మేము కూడా పార్ట్ అవ్వాలనుకునే మంచి కొరియోగ్రాఫర్స్, సోల్ ఉన్న కొరియోగ్రాఫర్స్ వచ్చి నాకు రీచ్ అయితే నేను వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ థాట్ ప్రాసెస్ కనుక నాతో మ్యాచ్ అయితే నేను వాళ్ళకి అంటే ఇక ముందు నేను పిక్చరైజ్ చేయను పాటలు, వాళ్ళతో చేయిద్దాం అనుకుంటున్నా. ఇది అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ అయినా ఈ స్టేజ్ మీద చెప్పడానికి ఐ ఫీల్ గుడ్ బికాజ్ ఎంతమందిని పరిచయం చేస్తున్న వాక్స్ బీట్స్కి ఈ రకంగా అభినందన తెలియజేస్తూ ఇంకా ఎంతోమందికి ఈ స్టేజ్ అవకాశం కల్పిస్తుంది అని మనస్ఫూర్తిగా చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ అందరికీ కూడా యూ డిడ్ గ్రేట్ జాబ్స్. మీ అందరు కూడా పేరున మీ అందరికీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. గుడ్ లక్. గాడ్ బ్లెస్ యూ.